ఈ మొబైల్లో మెయిన్గా లైట్స్ డిజైన్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల చాలా హైప్ అయితే క్రియేట్ అయితే అయిందనమాట. చాలా మంది ట్రాన్స్పరెంట్గా ఉన్న మొబైల్స్ని ఎక్కువ మంది లైక్ అయితే చేస్తున్నారు. అందువల్ల ఈ మొబైల్కి హైప్ అయితే క్రియేట్ అయిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆఫీషియల్. వీడియోలో అయితే కనుక మనం నథింగ్ నుంచి నథింగ్ 3A సిరీస్ మొబైల్స్, ఈ మొబైల్స్ అయితే అఫీషియల్గా లాంచ్ అయితే అయిపోయాయి. ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నథింగ్ 3A మొబైల్ కొనాలా, 3A Pro మొబైల్ కొనాలా? వీటిలో చాలా సిమిలర్గా ఉన్నాయి. స్పెక్స్ పరంగా అయితే కనుక చాలా సిమిలర్గా ఉన్నాయి. చిన్న చిన్న చేంజెస్ తప్ప మేజర్గా అయితే నాకైతే ఏమనిపించలేదు. సో మీకు ప్రతి పిన్ టు పిన్ నేను ప్రతి స్పెసిఫికేషన్ గురించి కంపారిజన్ చేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్ గా మీరు ఏ మొబైల్ కొనాలనేది మీరే డిసైడ్ అయితే చేసుకోవచ్చు. ఎవరికి ఏ మొబైల్ సూట్ అవుతుంది అనేది కూడా మీకు కంక్లూజన్ లో మీకు ఒక క్లియరెన్స్ అనేది ఇచ్చేస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ మొబైల్ కొనాలనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కంపారిజన్ చేసే ముందు ఫస్ట్ మనం బాక్స్ లో ఏ కంటెంట్ ఉందో దాని గురించి తెలుసుకుందాం. 3Aలో 3A Proలో రెండింటిలోనూ మనకి సో ఫస్ట్ అయితే మొబైల్ అయితే ఉంటుంది, తర్వాత USB టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది అనమాట, తర్వాత యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, ఇంకా సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ మొబైల్కి ప్రీ అప్డేట్ గ్లాస్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. కాబట్టి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇవే అనమాట. మనం అడాప్టర్ని అయితే సపరేట్గా పర్చేస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇది బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే రెండు మొబైల్స్లో. ఇప్పుడు మనం వీటి కంపారిజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం నథింగ్ 3A Pro మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత దీనికి సీక్వెల్గానే నేను ఆ 3A గురించి అయితే చెప్పేస్తూ ఉంటాను. ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అనే దాని గురించి. ఫస్ట్ మనం దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రోలో అయితే కనుక స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో వీళ్ళు క్వాల్కామ్ ఏ ఇంజన్ ని కూడా ఇంక్లూడ్ అయితే చేశారనమాట. ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇంకా ఇందులో క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక 2.5 GHz క్లాక్ స్పీడ్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో మనం ర్యామ్ ని అప్ టు 20 GB వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. 4nm టెక్నాలజీని ఇందులో అయితే యూజ్ అయితే చేశారనమాట. సేమ్ ఇదే చిప్ సెట్ ని మనకి 3Aలో కూడా యూజ్ అయితే చేశారనమాట. ఇందులో మనకి ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సేమ్ 3A Proలో ఏదైతే యూజ్ చేశారో 3Aలో కూడా అదే ప్రాసెసర్ ని యూజ్ చేశారు. ప్రాసెసర్ లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం OS గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో యూజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి నథింగ్ OS 3.1 అయితే యూజ్ చేశారు. అది కూడా బేస్డ్ ఆన్ Android 15 తో అయితే యూజ్ అయితే చేశారనమాట. సో ప్రోలో ఏ OS ని యూజ్ చేశారో సేమ్ అదే OS ని మనకి నథింగ్ 3Aలో కూడా యూజ్ చేశారు. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే అనమాట. ఇది మనకి 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 1.07 బిలియన్ కలర్స్ ని అక్యురేట్ గా చూపిస్తుందని వీళ్ళైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా దీన్ని పిక్సెల్ చూసుకుంటే కనుక 2392 ఇంటూ 1080 పిక్సెల్ తో అయితే వస్తుంది అనమాట. సేమ్ డిస్ప్లేలో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో సో 3Aలో కూడా ఇదే డిస్ప్లేని వీళ్ళు యూజ్ అయితే చేశారు. సో డిస్ప్లే అనేది ఫ్లాట్ గా ఉంటుంది, పంచోల్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. సో ఇది డిస్ప్లే గురించి అయితే. ఇంకా నెక్స్ట్ మనం కెమెరా గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి మేజర్ గా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. మనకి మెయిన్ గా బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మనకి 3Aలో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరాస్ రెండు మనకి 50 మెగాపిక్సెల్ తో షేక్ ఫ్రీ కెమెరా అయితే ఉంటాయి అనమాట. సో రెండిట్లోనూ ఇదే కెమెరాని యూజ్ అయితే చేశారు. మనకి సెకండరీ కెమెరా ఉంటుంది కదా, సో ఇందులో 50 మెగాపిక్సెల్ తో కెమెరా అయితే వస్తుంది ప్రోలో. ఇది పెరిస్కోపిక్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా మనకి 3Aలో అయితే కనుక టెలిఫోటోకి సంబంధించిన కెమెరా అయితే ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చి ప్రోలో ఉంటుంది. సేమ్ ఇదే కెమెరా 3Aలో కూడా ఉంటుంది అనమాట. సో 8 మెగాపిక్సెల్ తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ప్రోలో అయితే కనుక మనం 60x వరకు జూమ్ అయితే చేసి క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అదే మనం 3Aలో అయితే కనుక 30x వరకు మనం జూమ్ చేసుకొని క్యాప్చర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మనకి రెండు కెమెరాస్ ఉన్నాయి కదా 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఏదైతే ఉందో మనం చాలా డీటెయిల్డ్ గా మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేసుకోవడానికి సో ఆ కెమెరా అనేది మనకి యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఎక్స్ట్రా మనం జూమ్ చేసుకొని తీసుకోవడానికి పెరిస్కోపిక్ కెమెరా అనేది చాలా మంచిగా యూజ్ అయితే అవుతుంది. టెలిఫోటో కూడా సిమిలర్ గా ఉంటుంది కానీ బట్ మనకు కంపేర్ చేస్తే కనుక పెరిస్కోపిక్ కెమెరా పర్ఫార్మెన్స్ ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరైతే కెమెరా ఎక్కువ ప్రయారిటీ అనుకుంటారో సో వాళ్ళు 3A Pro అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ప్రోలో 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ తో కూడా వస్తుంది అనమాట. 4K వరకు మనం వీడియోని రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 3Aలో అనుకోండి 32 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది కెమెరా అయితే కనుక. సో ఇది కెమెరా గురించి అయితే. మనకి కెమెరా పరంగా మీరు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే సో మీరు 3A Proకి అయితే వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే మీరు సో 3A మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో బడ్జెట్ లో మీకు తక్కువ ప్రైస్ లోనే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. బ్యాటరీ అయితే కనుక 5000 mAh వస్తుంది. సో సేమ్ మనకి 3Aలోను 5000 mAh వస్తుంది, దీంట్లో కూడా 5000 mAh అయితే వస్తుంది అనమాట. రెండు మనకి 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకి ఎలాంటి చేంజెస్ అయితే లేవు. వీళ్ళు మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఇంక్లూడ్ అయితే చేస్తారు. సో అడాప్టర్ అనేది మనం సపరేట్ గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకి మేజర్ గా చేంజెస్ అయితే ఏముండదు. జస్ట్ మనకి థిక్నెస్ లోనే చిన్న
చేంజెస్ ఉంది కానీ ఇంకా వీటి డైమెన్షన్స్ లో మనకి ఎలాంటి చేంజెస్ అయితే లేవు అనమాట. ఇందులో హైట్ చూసుకుంటే కనుక సేమ్ హైట్ విత్ రెండు సిమిలర్ గా అయితే ఉంటుంది. ఇంకా ఇందులో థిక్నెస్ చూసుకుంటే కనుక 8.3 mm తో అయితే వస్తుంది అనమాట ప్రోలో అయితే. అదే మీకు నా 3A లో అయితే కనుక 8.35 mm తో అయితే వస్తుంది అనమాట. కొంచెం మీకు బల్కీగా అయితే అనిపిస్తుంది అంతేగాని మీరు చూడడానికి అయితే మాత్రం సిమిలర్ గానే అయితే ఉంటుంది. ఇంకా ప్రోలో వెయిట్ చూసుకుంటే కనుక 211 grams అయితే వస్తుంది. 3A లో అయితే కనుక 201 grams అయితే వస్తుంది అనమాట. ఇది వెయిట్ అయితే కనుక. సో ఇది దీని డైమెన్షన్స్ గురించి అయితే. ఇంకా వీటి కలర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ప్రోలో అయితే కనుక బ్లాక్ గ్రే ఈ రెండు కలర్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా మీకు 3A అయితే కనుక బ్లూ బ్లాక్ వైట్ ఈ మూడు కలర్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో ర్యామ్ వచ్చేసి మనకి రెండిట్లోనూ 8GB 12GB ర్యామ్ కామన్ గా అయితే ఉంటుంది. ఇంకా ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128GB 256GB వరకు అయితే ఉంటుంది అనమాట. సో రెండిట్లోనూ ర్యామ్ అండ్ స్టోరేజ్ సిమిలర్ గా అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇందులో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సేమ్ రెండిట్లోనూ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. రెండిట్లోనూ మనకు డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 వర్షన్ తో అయితే వస్తుంది. ఇంకా వైఫై 6 కి అయితే రెండు మొబైల్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా ఇందులో ఫేస్ లాక్ ఉంటుంది. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారు. ఇంకా ఇందులో మెయిన్ గా హైలైట్ చేసింది ఎసెన్షియల్ కీ అనమాట. రెండిట్లోనూ ఉంటుంది ఇది. దాంతో మనం చాలా ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఏఐకి సంబంధించిన ఫీచర్స్, ఫోటోస్, వీడియోస్ క్యాప్చర్ చేయడం, ఇంకా టెక్స్ట్ ని రీడ్ చేయడం, సో వాయిస్ ని రికార్డ్ చేయడం, సో ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఇలాంటి చాలా ఫీచర్స్ ని మనం ఆ ఒక్క బటన్ తోనే హ్యాండిల్ అయితే చేసేయచ్చు అన్నట్టుగా వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. సో రియల్ టైమ్ లో అది ఏమాత్రం యూజ్ అవుతుందో సో చూడాలి. మరి ఈ ఫీచర్స్ అన్ని సేమ్ 3A లో కూడా ఇదే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి వేరేగా అయితే ఏం ఉండదు అనమాట. ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మ్యాగ్నెటిక్ సెన్సార్, కంపాస్, జైరోస్కోప్, యాక్సిలోమీటర్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్, ఇంకా ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ అన్ని సెన్సార్స్ మనకి ఆల్రెడీ 3A లోను సేమ్ గా ఉంటాయి. 3A Pro లోను సేమ్ అన్ని సెన్సార్స్ అయితే మాత్రం రెండిట్లోనూ సిమిలర్ గా అయితే ఉన్నాయి అనమాట. ఇంకా వీటి ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక రెండు మనకి IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది అనమాట. జస్ట్ చిన్న చిన్న చిరు జల్లులకి ఇదైతే సరిపోతుంది అంతేగాని సో డీప్ వాటర్ లో దీన్ని తీసుకెళ్లారంటే మాత్రం మొబైల్ అయితే ఖరాబ్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక ఇది పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది అనమాట. రెండిట్లోనూ మనకి ఇదే ప్రొటెక్షన్ తో వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ మనం ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి 8GB 128GB అయితే కనుక 27,999 కి అయితే వస్తుంది స్టార్టింగ్. 8GB 256GB అయితే కనుక 29,999 కి అయితే వస్తుంది అనమాట. అదే మీకు 12GB 256GB అయితే కనుక 31,999 కి అయితే వెళ్ళిపోతుంది. 3A లో అయితే కనుక 8GB 128GB అయితే కనుక 22,999 కి అయితే వస్తుంది. ఇంకా 8GB 256GB అయితే కనుక 24,999 కి అయితే వస్తుంది అనమాట. సో ఇవి అనమాట వీటి ప్రైస్ గురించి అయితే. ఈ ప్రాసెసర్ సెగ్మెంట్ లో మనకి ప్రైస్ అనేది సో ఇక్కడ వరకు అయితే అన్ని మొబైల్స్ అయితే మోస్ట్లీ ఇలాగే ఉన్నాయి. సో కాబట్టి కాంప్రమైజ్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు ఈ మొబైల్స్ లో 3A Pro నా 3A నా ఏ మొబైల్ చూస్ చేసుకోవాలి అన్నది సో చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఇందులో పర్ఫార్మెన్స్ అనేది రెండిట్లోనూ సిమిలర్ గా ఉంటుంది. సో మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఎవరైతే కెమెరా ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళు 3A Pro కి అయితే వెళ్ళిపోండి. ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరాస్ కానీ ప్రయారిటీ అనుకుంటే మీరు ప్రోకి అయితే వెళ్ళండి. లేదనుకుంటే మాత్రం సో 3A నా సైడ్ నుంచి సజెషన్ అంటే 3A చాలా బాగుంది మొబైల్. చూడడానికి ఆ సెటప్ కానీ, లుక్స్ కానీ, దాని డిజైన్ కానీ, ఆ లైట్స్ కానీ చాలా బాగుంది చూడడానికి అయితే మొబైల్. సో మీకు గేమింగ్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ సో చాలా మంచిగా అయితే ఉంది. సో 3A అయితే కనుక విత్ ఇది నేను స్పెక్స్ ప్రకారమే చెప్తున్నాను. మీకు ఒకవేళ మీరు మొబైల్ నిజంగానే కొనాలనుకుంటే కనుక సో డెఫినెట్ గా మీరు రివ్యూ వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడే కొనకండి. ఒక 1 month అయితే వెయిట్ చేయండి. 1 month తర్వాత రివ్యూస్ చూడండి. రివ్యూస్ చూసిన తర్వాత ఈ మొబైల్స్ అయితే పర్చేస్ అయితే చేయండి. స్పెక్స్ ప్రకారం అయితే 3A చాలా బెటర్ గా అనిపించింది నాకు. సో ప్రైస్ ని అన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక 3A బెటర్ గా అయితే ఉందన్నమాట. సో వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఒకవేళ మొబైల్ కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే మనం ఆల్రెడీ మార్చిలో రాబోయే మొబైల్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను. మీకు ఇక్కడ ఐకార్ట్ లో ఇస్తాను చూడండి. లేదనుకుంటే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఒకవేళ చూడకుంటే చూడండి. అదేవిధంగా మన ఛానల్లో కంటెంట్ మొత్తం చూడండి. నచ్చితే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.